పెద్దపల్లి జిల్లా ఓడేడులో మానేరువాగు వంతెనపై గడ్డర్లు మరోసారి కూలాయి. రాత్రి భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబర్ పిల్లర్స్పై 5 గడ్డర్లు కింద పడ్డాయి. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్టు తెలుస్తోంది. గడ్డర్లు కూలిన సమయంలో వంతెనకు సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 2016 ఆగస్టులో ఓడేడు నుంచి గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరువాగుపై వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెన పూర్తయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల మధ్య 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. తొలుత 49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామాగ్రి దెబ్బతినటం, కాంట్రాక్టర్లు మారటంతో పనులు ఆలస్యమయ్యాయి. తర్వాత 2023-24లో మరో 11 కోట్ల నిధులను అదనంగా కేటాయించారు. అయినా వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగానే కొనసాగుతున్నాయి. 2 ఏళ్లుగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబర్ పిల్లలలో 3 గడ్డర్లు కింద పడ్డాయి.